చెప్పాలి. మనవరాళ్ళు ఏమన్నా వస్తున్నారా? అదే వెల్కమ్. మనవరాళ్ళకి వెల్కమ్. మనవరాలు దాన్ని బాగా వచ్చింది గిటార్లో. మరి దానికి మంచి హస్బెండ్ వచ్చాడు. అది ముఖ్యమా ఇది ముఖ్యమా? అటే ముఖ్యం. చాలా ఒకడే కొడుకు బాగున్నాడు. మంచి ఏజ్ ఇద్దరిది. చాలా బాగా గ్రాండ్గా చేశారని ముందు నాకు వచ్చింది పేరు. సుశీల్ గారు మనవరాలు బాబా బాబా ఎంత బాగా చేశారు అది. ఇంకొక మనవరాలు దానికి కూడా ఫిబ్రవరిలో మ్యారేజ్. 16th. అతను ఐపీఎస్ ఆఫీసర్. ఓ మై గాడ్. ఆయన జాయిన్ అయిపోయాడు డ్యూటీలో. బొంబాయిలో ఉన్నాడు. బొంబాయికి పక్కన ఏదో ఊరు అక్కడ కేసీఆర్ పార్టీ. ఫస్ట్ టైం ఇంటికి ఐపీఎస్ రాబోతున్నారు. అందరినీ ఒక దులుపుతాడు ఆయన. ఒక ఇంటికి ఒక ఐపీఎస్ ఉండాలండి. నాకు ఇప్పుడు తెలిసింది అసలు విషయం. ఈ సినిమా వాళ్ళందరిలో ఒక ఐపీఎస్ ఉండాలి. సో మనవరాలు సెట్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం. ఐపీఎస్ఏ చేస్తే వాళ్ళకే దండుగా వాళ్ళకే అంచేత నోరు ఇప్పలేరు, మూసుకోలేరు. అంచేత వద్దులేండి, దీనికి వస్తున్నాడు కదా దీంతో మనం చెప్పేసి నాన్నమ్మ మనతోటి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళతోటి. అక్కడికి వెళ్ళిపోతారా? అవును, అక్కడ ఉంటాను హాయిగా. ఆ పిల్ల ఇది కూడా వచ్చేస్తుంది నేను వెళ్తే. చిన్న మనవరాలంటే బాగా ఇష్టం మీకు? ఇద్దరు నాకు 2 కళ్ళు. వాళ్ళు లేకపోతే నేను లేను అంతే. వాళ్ళ దగ్గర కొడుకు చెప్తుంటాను, ఒరే నువ్వు లేకపోతే నేను లేను రాను. సుశీల గారికి కొడుకు అంటే చాలా 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 ఇష్టం అని విన్నానమ్మా. మరి ఎలాగయ్యా, ఒక్కడే పుట్టాడు కదా, నాకు పుడుతుందా లేదా అని కూడా మరీ లోపలికి తీసుకెళ్ళిపోకు ఇంటీరియల్కి. దొంగ మెల్లిగా చెప్పి ఇంటీరియల్కి పెట్టి, ఇది గుహలు కావు, ఇది నిజ జీవితాలు. అయ్యో భలే కొట్టాను కదా. అప్పుడు రాత్రి లేచి నవ్వుకుంటుంటాడు. అందరూ వాళ్ళందరూ చెప్పి భయపడకండి, కాదు సుశీల్ గారికి జ్ఞాపకం వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద ఇలా ఎవరు చూడరు, ఆడియన్స్ ఇదే చూడటం నాకు తెలిసి. అంత ఫన్నీగా ఉన్నారు, జోష్. మీరు కొట్టేశారు ఇప్పుడు ఛాన్స్, నాకు ఇందులో ఒక వాటా కావాలి. ఇది ఎలా ఉంది? నన్ను ఉంచేసుకోండి. నువ్వెందుకు దడ్డుకున్నావు? పైసలు కావాలి. ఇంత కష్టపడతాను కదయ్యా, కొంచెం కూడా కలకరించవా? అయ్యో రామా, అందరూ ఇలా నమ్ముకోలేదు. ఇంటర్వ్యూ వింటున్నాను కానీ నిజంగా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మా లైఫ్ ఇప్పుడు. నిజంగా నేను సీరియస్గానే చెప్తున్నాను, నాకు ఏమైనా కావాలి. సరే, రాయల్టీ లాంటిది ఏమైనా కావాలి నా ట్రస్ట్కి. అదెందుకు, ఏం చేసుకుని నాకు ఉన్న బోల్డ్. అయ్యో ఎవరో చేరిస్తా ఉండి, మీకు దయచేసి చీర ఇవ్వకండి, డబ్బు ఇవ్వండి, నా ట్రస్ట్లో వేసుకుంటారు. అలాగే ఇచ్చారు 5,000 ట్రస్ట్లో పడేసాను. బెస్ట్ అమ్మా, నిజంగా మీరు పెంచుకోవాలి కదా. మంచి పని మీరు చేస్తారు. పెంచాను దాన్ని బాగా నిలబెట్టాలి. ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ కూడా లేదు. అవును, ఆఫ్ ట్యాక్స్. అంటే ఏం చేద్దామమ్మా ట్రస్ట్ ద్వారా? ఇంకా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికో వేల పని ఉంది, కడుపు నిండా ఎవరు తింటున్నారు? ఫంక్షన్స్ ఇవ్వాలని అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళందరికీ ఇస్తున్నా. సూపర్, గ్రేట్ ఆలోచన అదే. సుశీలమ్మ, చిత్రమ్మ ఎప్పుడైనా కానీ మీ తర్వాత సింగర్ అవుతుంది అనుకున్నారా? చాలా మంచిది పిల్ల. ఆ అమ్మాయి ఎంత మంచి వాళ్ళని చూడలేదు. చాలా మనుషులంటే ప్రేమ. గొంతుకు సరే, గొంతుకు అలా ఉండని చాలా బాగా పాడుతుంది. పాడేవాడు నేను రాణిస్తే కాదు, పక్క వాళ్ళు లాగిస్తుంటారు కిందకి. అమ్మాయి బాగా చక్కగా పాడుతుంది. సుశీలతోటి చేయకూడదు, బలకాతోటి నన్ను కంపేర్ చేస్తే ఎట్లాగా? నాదే ఆవిడదే. చాలా కొన్ని వేల పాటలు పాడింది ఆవిడ. ఎవరైనా ఉండాలి మరి అలాగా. సుశీల్గా టప్పు పాడడం అనిస్తే ఇంకో మంచి వాయిస్ ఉండాలి కదా. అంటే మీ జనరేషన్ లో ఒక 5-6 సింగర్సే ఉండేవాళ్ళు చెప్పుకుంటే, 100 కొద్ది సింగర్స్ వచ్చారు కదా. అవునవును, చాలా అమ్మాయి నేను చాలాసార్లు మీట్ అయ్యాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఒకసారి. ట్రివేండ్రం పెద్దల్ని చాలా గౌరవిస్తుంది ఆవిడ. ఒక సాడ్ అంతే. ఆ పిల్లకి అది సాడ్ పాప కదా. మరి పాప గుండెల మీద వేసుకొని పాడింది నా ట్రస్ట్ మీటింగ్కి వచ్చి ఆ బిడ్డని. అంతకంటే